నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడిన మోంతా. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాన్. జాతీయ రహదారి పనుల్లో కొండను పేల్చడంలో ఆందోళనలో ప్రమాదానికి గురైన గిరిజనుడు. నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గిరిజనుల ఆందోళన. మోంతా తుఫాన్ ఎఫెక్ట్. పెద్దాపురం మండలం కట్టమూరు వెళ్లే రోడ్డుపై విరిగిపడిన చెట్లు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడిన మోంతా గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాన్. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 160 కిలోమీటర్లు, కాకినాడకి 240 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 320 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం. ఈరోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్గా తీరం దాటే అవకాశం. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. బికవోలు మండలంలో గల గ్రామాలన్నీ మోంతా తుఫాన్ ప్రభావంతో గాలి వర్షం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా చేతికందిన వచ్చిన పంట తుఫాను ప్రభావం వల్ల నీట మునిగాయి. దీనివల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఈరోజు ఆనపర్తి మండల ఆఫీస్ నందు 4 మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఈరోజు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకు జాగ్రత్త తీసుకోవాలని ఎవరు మండలంలో వాళ్ళు అధికారులు పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బికవోలు మండలంలో గల ఆర్కిరావల గ్రామంలో నీట మునిగిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తుఫాను తీవ్ర దృష్ట్యా మండల పరిషత్తులో కూడా ఆ విషయం మనం ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇవాళ ఏదైతే మొత్తం తుఫాను తీవ్రమైన దృష్టిలో అది ముఖ్యంగా కాకినాడ సమీప ప్రాంతంలో తీరాన్ని దాటుతుందనే అంచనాల నేపథ్యంలో మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం జిల్లా ఈ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుందనే అంచనాతో అధికారులందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 1996 నుంచి ఈ రాష్ట్రంలో వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారనేది అందరికీ తెలుసు. ఆనాడు కోనసీమలో తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారు, తదుపరి అనేక సంఘటనలు ఏదైతే విశాఖపట్నంలో తుఫాను వచ్చినప్పుడు కానీ తర్వాత తుఫాన్లు కానీ విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షితంగా ఉంచడమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడం, తర్వాత అయిన తర్వాత నష్టపరిహారాలు ఇవ్వడం, అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో కూడా ఉదాహరణకి ఒరిస్సా రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం ఏర్పడినప్పుడు ఇక్కడ నుంచి సహాయక బృందాలు పంపించి అక్కడ సత్వర చర్యలు చేపట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఇవాళ ఈ ప్రకృతి వైపరీత్యం వస్తుందన్నప్పుడు గత వారం రోజులుగా కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి అందరినీ అప్రమత్తం చేయడం, ఇక్కడ మంత్రులందరూ అలర్ట్గా ఉండి ముఖ్యంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి అధికారులను అందరినీ అప్రమత్తం చేయడం, అధికారులని ప్రతి మండలంలో కూడా బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పరిధిలో కూడా అందరూ సమాయత్తంగా ఉండేలాగా వాళ్ళ కోఆర్డినేట్ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ప్రజాప్రతినిధులు కూడా మనపై కూడా తీవ్రమైన బాధ్యత ఉంది. మనం కూడా అప్రమత్తంగా ఉండి అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ సహాయ చర్యలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో అధికార పక్షం ప్రతిపక్షం అనే భేదం లేదు. ప్రజాప్రతినిధులకు అందరికీ సమానమైన బాధ్యత ఉంది. అందువల్ల ఆ విధంగా అధికారులని ఇప్పుడు మనం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులందరూ వ్యవహరించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా కోరుతా ఉన్నాను. ఉదయం కూడా 4 మండలాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతోనే అనపర్తిలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి పంచాయతీ మడేరు ఆనకట్ట సమీపంలో జాతీయ రహదారి 516 ఈ పనుల్లో భాగంగా కొండను పేలుడు సామగ్రితో పేల్చే సమయంలో పాటించవలసిన నిబంధన పాటించకపోవడంతో తాను ప్రమాదాన్ని గురయ్యారని జడ్డంగి చైతన్యనగర్ గిరిజన కొండారెడ్డి తెగకు చెందిన సుమ్మర్ల వెంకటేశ్వర్లు కన్నీరు పర్యంతమయ్యారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో కొండను పేల్చడానికి మందుగుండు సామాన్లు పెట్టారు. కనీసం సమీపంలో మా చైతన్యనగర్ ఎస్టీ కాలనీ ముందుగా సమాచారం తెలపలేదన్నారు. ఈ పరిస్థితుల్లో నాకు జీవన ఆధారమైన మేకల్ని తీసుకొని సమీపంలో కొండ ప్రాంతానికి వెళ్లనన్నాడు. అదే సమయంలో కొండను పేల్చడానికి అమర్చిన బాంబు పేలడంతో రాయి మీదకు వస్తుందని ఆందోళనకు గురై పడిపోగా నా చేతికి తీవ్ర గాయాల పాలయ్యానన్నారు. అదే సమయంలో నా తలకి ఏమైనా గాయం తగిలితే ఏంటి పరిస్థితి? అతని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్సీ సిబ్బంది నన్ను ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారని వెంకటేశ్వర్లు అన్నారు. నేను మా అల్లుడు సహాయంతో తుఫాన్ నేపథ్యంలో వర్షంలో నానుకుంటూ జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొంది మెరుగైన వైద్య సేవల నిమిత్తం అడ్డతీగల సిహెచ్సి వైద్యశాలలో పొంది ఇంటికి తిరిగి వచ్చామని బాధ్యుడు వాపోయాడు. ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేయించి బాధితుడికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు మరియు భార్య కోరుతున్నారు. మా ఆయనండి, అతను మేకడికి వెళ్ళారండి. మేకడికి వెళ్తే ఇలా జరిగిందండి. అయితే జడ్డింగ్లోని కుట్లు వేయమంటే ఈయన అన్నారండి. రాజమండ్రిలో డాక్టర్ గారు లేకపోతే మళ్ళీ ఆడదేళ్ళు తీసుకెళ్ళారండి. 24 కుట్లు అడ్డాయండి. మరి మీరు పై అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇదేం చేయలేదమ్మా? ఎవరికి ఏం చేయలేదండి. మరి చెప్పాలి కదా, పై అధికారులకు తెలియపరచాలి కదా. చెప్పడానికి జడ్డింగ్లో మేము ఎవరికి ఎక్కడికి వెళ్ళలేదండి. వాన ఒకటి వెళ్ళడానికి. మరి పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ చేశారా మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. మరి కంప్లైంట్ చేయాలి కదా. ఇప్పుడు వెళ్ళి చేయాలండి. ఒకవేళ అది తలక తగిలి ఉంటే ఏమయ్యేది? అతను మరి ఏం చెప్పినా మరి అని ఆలోచించారండి. మరి తెల్ల తగిలితే మరి ఇప్పుడు ఏమైంది? మరి టైం కాకుండా టైం పెడుతున్నారండి. అలాంటప్పుడు ఏం చేయాలి అసలు అని చాలా మీ అందరూ దోళ కాసుకుని కూడా అందరం అలాగ అనుకుంటున్నాం. కానీ అనుకోకుండా పెడతారండి ఆ టైంకి బాంబు. ఏ నైట్ ఎట్టినా 9 గంటలకు ఎట్టినా 10 గంటలకు ఎట్టినా ఎవరో చూడరు, ఎల్లగంటలు ఎట్టినా ఎవరో చూడరు. అనుకోకుండానేమో 4 గంటలకనే పొద్దుట 9 గంటలకే పెడతా ఉంటారు దోళ్ళు ఇప్పిటే ఇప్పుడు వాళ్ళు. నా పేరు సుమ్మర్ల వెంకటేశ్వర్లు, అది జడ్డింగ్. ఆ కోరి పక్క నుంచి వస్తున్నాను నేను. ఆ టైంలో బాంబు పెట్టి సమయంలో ఆ రాయి పిక్క వచ్చేస్తుంటే అలా చేయట్టుకుని ఉన్న చేతి తేలిందండి. ఆ సమయంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడి నుంచి నేను జాయిగా నడిచి వస్తుంటే అంతలోకి ఆ ఊళ్ళో కుర్రోళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోరండి. ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యే దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అసలు? మేకలు మేపుకుంటూ వస్తున్నానండి అటు నుంచి. అంటే కొండ దిగి మేపుకుంటూ వస్తున్నాను. ఆ టైంలోనే అక్కడ బాంబు పెట్టారు. అప్పుడు నువ్వు దిగొచ్చేటప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్ అయ్యిందా? బాంబు వేస్తాయి. ఏ రాయి పక్క వచ్చేస్తుంటే ఇలాగ బుర్ర తేలేస్తుందని చేయట్టుకుంటే చేతి తేలింది. మరి వాళ్ళు సైరన్లు వేస్తారు కదా బాంబ్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు? వాళ్ళు ఏమీ సౌండ్ లేకుండా పెట్టేశారు. సైరన్ అంటే రోడ్డు మీద బళ్ళునే అయ్యి ఆపడం చూసుకున్నారు. కానీ కొండ నుంచి పక్క నుంచి వచ్చి వాళ్ళని చూసుకోలేదు. వాళ్ళు చూసుకోకుండా బ్లాస్ట్ చేశారు. ఓకే, మరి అక్కడ నుంచి నీకు గాయం తగిలిన వెంటనే నీకు ఎక్కడ తీసుకుని వెళ్ళారు? నేను జాయిగా మేకలతో వచ్చేసాను. అంతలోకి మా కుర్రోళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే జడ్డింగ్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అమ్మో మా వల్ల అవుదాం అని అడ్డదిగిలు తీసుకుపోమంటే అడ్డదిగిలి తీసుకెళ్ళి వెళ్ళారు నన్ను. అడ్డదిగిల్లో కుట్లు వేసారు. 20 కుట్లు పడ్డాయి. 6 సూదులు ఎన్నో మార్చారు. 24 కుట్లు పడ్డాయి. 6 సూదులు ఎన్నో మార్చారు. తర్వాత ఈ కొట్టది వేసారు, ఇండక్షన్ చేశారు. మళ్ళీ ఇంకా రోజుకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఈ వారం అంతా అన్నారు. అదండి జరిగింది. నీకు హైవే వాళ్ళు వచ్చి ఏమైనా కలవడం జరిగిందంటారా? హైవే వాళ్ళు ఎవరైనా వచ్చి నీకు కలిసారా? ఆ ఇదిలో వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హైవే రోడ్ వేసే వాళ్ళు? రోడ్ వేసే వాళ్ళు నాకు కలలేదు. పెద్దాపురం మండలం మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో పెద్దాపురం మండలం కట్టమూరు వెళ్లే రోడ్డుపై విరిగిపడ్డ చెట్లు.
కాకినాడ రూరల్ ఎస్ అచ్యుతాపురం బొగ్గవరపు సుబ్బారావు సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ రాజశేఖర్ పరిశీలించారు. అక్కడున్న బాధితులతో ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. జనచైతన్య నగర్ రాజీవ్ సౌర గుహల్లో నివాసముంటున్న సుమారు 100 మందిని మరో పునరావాస కేంద్రానికి తరలించేందుకు గాను చర్యల్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూరల్ ఎమ్మెల్యే నానాజీ తనేడు సందీప్ కూటమి నాయకులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ఒక ప్రాణి ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. సుమారు 1500 మంది తుఫాన్ బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న పిల్లలకు పాలు, ఆహార పదార్థాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తుఫాన్ బాధితులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్ని పరిశీలించారు. పునరావాస కేంద్రానికి వచ్చే వరద బాధితులకు ఎటువంటి అనారోగ్యం పాలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. వారి వెంట అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తుఫాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ తుఫాన్ యొక్క ఉధృత చాలా గట్టిగా 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పి ఇది నిమిషానికి ఒకటి స్థితిగతులు మార్చుకుంటూ వస్తూ ఉంది. ఏ నిమిషానికి కాకినాడ తీరాన్ని దాటొచ్చు, అమలాపురం దాటొచ్చు, ఇటు పిఠాపురంలో దాటొచ్చు. ఎక్కడన్నా ఈ స్థితిగతులు మార్చుకుంటూ వస్తూ ఉన్న దాని మీద ఇది ఎక్కడికి వచ్చి ప్రమాదం ఎక్కడికి వచ్చి పడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా సుమారు 1500 మందిని ఎవరైతే అత్యంత ప్రమాదంగా పూర్వగుడిసెల్లో ఉన్నారో అటువంటి వారి అందరినీ, అట్లాగే రేక్ షెడ్లో ఉన్న వాళ్ళని, అలాగే ఈ G+2 అపార్ట్మెంట్ చాలా కాలంగా రిపేర్లకు నోచుకోలేదు, అది కొంచెం ప్రమాద పరిస్థితిగా ఉంది. అక్కడ కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళబోతా ఉన్నాం. అట్లాగే ప్రతి కాలనీలోని ప్రతి సెక్రటరీలకి కూడా నిన్న ఎంపీ గారు, నేను, ఎమ్మెల్సీ గారు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రతి ఒక్క చోట ఎంత కేఎల్ ట్యాంకులు ఉంటే అంత కేఎల్ ట్యాంకులు ఫుల్ కెపాసిటీ, ఏ నిమిషాన్ని విద్యుత్ నీరు ప్రాబ్లం లేకుండా అన్ని కేఎల్ ట్యాంకులు ఎంత కేఎల్ ఉంటే అంత కేఎల్ అన్ని వాటర్ ట్యాంకులు కూడా నింపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని పిహెచ్సి సెంటర్లు అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి పునర్వాస కేంద్రం దగ్గర కూడా పిహెచ్సి సెంటర్లు పెట్టడం జరిగింది. అలాగే బాలింతలు, అలాగే గర్భిణీ స్త్రీలు వాళ్ళకందరూ ప్రత్యేకంగా చూడడం జరుగుతూ ఉంది. అక్కడ ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు కలగజేయడం జరిగింది, వాటర్ ప్యాకెట్లు కలగజేయడం జరిగింది. అలాగే కరెంటు పోతే జనరేటర్లు పెట్టడం జరిగింది. అన్ని కార్యక్రమాలు ఇవాళ చేసి ఇవాళ తుఫాను ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా ఎవరు కూడా గాయపడకూడదు, కానీ ఏ ఒక్కరు కూడా ఇదవ్వకూడదన్న ఉద్దేశంతో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సందేశాలు పంపుతూ ఉన్నారు. మాకు అలాగే కాన్ఫరెన్స్ కాల్ చెప్తా ఉన్నారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా ఉన్నారు, ఎవరెవరు అందరినీ ఎక్కడెక్కడ చేర్చాలో చెప్తా ఉన్నారు. ఆ ఆదేశాల మేరకు నేను, ఎమ్మెల్సీ గారు నిన్నటి నుంచి కూడా ప్రతి పేట కూడా ప్రతి చోట కూడా తిరుగుతా ఉన్నాం. అట్లాగే వీరు కూడా రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. వీరు కూడా రావడానికి రిక్వెస్ట్ చేయన్నారు. వాళ్ళకి బందోబస్తు అడిగారు. తుఫాను ప్రమాదం మనకి కొంచెం ఉంది. సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీ గారు, మేమందరం కూడా, అలాగే క్యాడర్ ఎవరైతే ఉన్నారో జనసేన, తెలుగుదేశం, బీజేపీ క్యాడర్ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాం. ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఏమాత్రం చిన్న ప్రాణ నష్టం జరగకుండా మరి ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వారి సూచనల మేరకు ఇక్కడ ఎమ్మెల్యే గారు మేము కూడా ఎక్కడైతే వీక్గా ఉన్న హౌసెస్ కానీ ఇలాగ రాజీవ్ జనచైతన్య కాలనీలో రాజీవ్ గృహకల్ప మరి బిల్డింగ్ చాలా వీక్గా ఉంది. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలను తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు మేము ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా నిన్న నుంచి కూడా సుమారు 15 నుంచి 2000 వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మరి వసతి, అలాగే మంచినీరు కానీ, భోజన వసతులు కానీ, జనరేటర్లు అన్నీ సిద్ధం చేసాం. ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. అదేవిధంగా మెడికల్ విషయంలోకి వచ్చినప్పుడు 108, 104 కూడా అంబులెన్స్ సిద్ధం చేశారు. ఇది ఈరోజే మరి తీరం కాకినాడ మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతుందని సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యుత్తు ఏ అంతరాయం వచ్చినా కూడా ఆల్రెడీ ఇది రాయలసీమ నుంచి అది కూడా సుమారు మరి ఈ ప్రాంతానికి కూడా విద్యుత్ ఉద్యోగులను కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఏ చిన్న ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం కూడా తక్కువలో తక్కువ చేసేయడానికి ప్రభుత్వం యంత్రాంగం కానీ మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా భయపడకుండా
మరి అది మా అందరికీ కూడా సహకరించాలి. వారి క్షేమం గురించే మేమంతా మరి రాత్రి పగలు కూడా పనిచేస్తున్నాం. వాళ్ళందరూ సురక్షితంగా మరి అలాగే అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ యూనియన్ కానీ అందరూ కూడా, అలాగే కేడరు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఎలర్ట్ చేసాం. ఏ విపత్తు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని. ప్రజలు భయపడొద్దు, మీరు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండి మీ ప్రాణాలను కాపాడుకోవాలని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతా నానాజీ గారు మేమందరం కూడా, అలాగే కేడర్ ఎవరైతే ఉన్నారో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కేడర్ కూడా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాం. ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా ఏమాత్రం చిన్న ప్రాణ నష్టం జరగకుండా మరి ఆదుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి వారి సూచనల మేరకు ఇక్కడ ఎమ్మెల్యే గారు మేము కూడా ఎక్కడైతే వీక్గా ఉన్న హౌసెస్ కానీ, ఇలాగ రాజీవ్ జనచైతన్య కాలనీలో రాజీవ్ గృహకల్ప మరి బిల్డింగ్ చాలా వీక్గా ఉంది. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు మేము ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా నిన్న నుంచి కూడా సుమారు 15 నుంచి 2000 వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మరి వసతి, అలాగే మంచినీరు కానీ, భోజన వసతులు కానీ, జనరేటర్లు అన్నీ సిద్ధం చేసాం. ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. అదేవిధంగా మెడికల్ విషయంలోకి వచ్చినప్పుడు 108, 104 కూడా అంబులెన్స్ సిద్ధం చేశారు. ఇది ఈరోజే మరి కాకినాడ ఈస్ట్ గోదావరి జిల్లాలో మురమ్మల గ్రామం పరిసర ప్రాంతాల్లో సైక్లోన్ మోంతా ప్రభావం మొదలైంది. ఈ రాత్రి నుండి గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ అంతరాయం జరిగే అవకాశాలున్నాయి. ప్రజలు జాగ్రత్త పాటించాలి. ఇంట్లోనే సురక్షితంగా ఉండమని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావంతో ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వసతుల్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో కలిసి పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండడంతో పాటు అధికారుల సూచన మేరకు పునరావాస కేంద్రాల్లోనే నివాసం ఉండాలని కోరారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి అవసరమైతే తగిన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భోజన వసతిని ఎంపీ హరీష్ పరిశీలించారు. ఫారెస్ట్ సార్, అది అంతా దాటితే సముద్రం సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో రంపచోడవరం పీఓ స్మరణ్ రాజు పర్యటించారు. మొంత తుఫాన్పై దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొంత తుఫాన్కు రంపచోడవరం డివిజన్ అన్ని ప్రాంతాల్లోని పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. తుఫాన్ తగ్గే వరకు ఎవరూ బయటకు రావద్దని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైందని, టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రజలందరూ తగిన జాగ్రత్త వహించి గృహాల్లోనే ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా
దేవీపట్నం మండలంలో వరద తాకిడికి గురయ్యే కాల్వల్ని పరిశీలించడం జరిగింది. ఇందుకూరు, పజుల్లాబాద్ గ్రామం, లోతుపాలెం, ఇందుకూరుపేట కాల్వల్ని పరిశీలించడం జరిగింది. ప్రాజెక్టు అధికారి వెంట తహసీల్దార్ కె సత్యనారాయణ, ఎంపీడీఓ ఎస్ సల్మాన్ రాజ్, ఎస్ఐ కె షరీఫ్, వీఆర్ఓ ఉదయకాంత్, ఇతర రెవెన్యూ పోలీస్ సిబ్బంది ఉన్నారు. నమస్కారం. మనకు తెలిసినట్టు ఇవాళ సాయంత్రం నుంచి సుమారు రాత్రి నుంచి మధ్యరాత్రి కాలంలో సైక్లోన్ మోంతా అనేది కాకినాడ తీర ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్టు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవాళ రాత్రి నుంచి నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తున్నట్లయితే నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు కానీ వానలు కానీ కొన్ని ప్లేసెస్లో కురుస్తూనే ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం మనం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మరియు పోలీస్ శాఖ నుంచి ఏవైతే కొన్ని వల్నరబుల్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఈ రెవెన్యూ నుంచి ఒకరిని, సచివాలయం సిబ్బందిని ఒకరిని అండ్ పోలీస్ శాఖ నుంచి ఒకరిని ప్రతి ట్యాంక్ దగ్గర, ఇప్పుడైతే మనం కొన్ని ట్యాంకులు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అక్కడక్కడ ఎవరైతే వల్నరబుల్ కానీ జస్ట్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందో అని అనిపించినవి అక్కడ సీరియస్ లొకేషన్స్ అన్నిటి దగ్గర వీఆర్ఓల్ని, సచివాలయ సిబ్బందిని, పోలీస్ని ఖచ్చితంగా అక్కడ 3 షిఫ్ట్స్ బేసిస్ మీద వేసుకొని వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే అక్కడ ఒకవేళ ముంచుకొస్తున్న మోంతా తుఫాను ఎదుర్కొనేందుకు నియోజకవర్గంలో అధికారులను సన్నద్ధం చేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి. ఇప్పటికే ఆనపర్తి, బిక్కవోలు, పెద్దపూడి మండలాల్లోని పలు కంట్రోల్ రూమ్లకు ఆకస్మిక తనిఖీలు చేసి నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి మండలం అరికిరేవుల, మెల్లూరు తదితర గ్రామాల్లో నేల కొరిగిన పంట చేలను సందర్శించి రైతులకు భరోసానిచ్చారు. మరోపక్క గ్రామాల్లో ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల నుండి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలింపజేసే పనిలో ఎమ్మెల్యే నల్లమిల్లి బిక్కవోలు మండలం అరికరేవుల్లో శిథిలావస్థలో ఉన్న శివకోటి సుబ్బారావు ఇంటిని పరిశీలించి తుఫాను తీవ్రత తగ్గే వరకు వారి కుటుంబాన్ని పునరావాస కేంద్రంలో ఉండాలని కోరారు. మొదట అధికారులు కోరినా ఆ కుటుంబ సభ్యులు పునరావాస కేంద్రానికి వెళ్లడానికి అంగీకరించకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యే నల్లమిల్లి తానే వెళ్లి వారిని ఒప్పించడం నచ్చజెప్పడంతో పునరావాస కేంద్రానికి వెళ్లిన సుబ్బారావు కుటుంబం అరికరేవుల్లో తుఫాను సహాయక చర్యల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించిన సిబ్బందిపై ఎమ్మెల్యే నల్లమిల్లి ఆగ్రహం. తుఫాను ప్రభావం తొలగే వరకు బాధ్యతగా వ్యవహరించమని అధికారులకు సూచన. నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలోనూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని రేయింబవళ్లు అధికారులను కూటమి నేతల్ని గైడ్ చేస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గైడ్లైన్స్ ఎలా వస్తాయో తెలియదు మనకు. మనం ప్రిన్సిపల్గా ఉండాలి. అంటే ఎదర బాగాలేదు కదా. ఓకే. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పెద్దాపురం పట్టణ మండల పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ముప్పు దగ్గర పడడంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలను చేపట్టింది. ఏలేరు ప్రాజెక్టు నుండి ఇరిగేషన్ అధికారులు 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో ఏలేరు ప్రధాన కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. వడ్లమూరు బ్రిడ్జ్ వద్ద ఏలేరు ప్రధాన కాలువ ఉధృతిని తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్ఐ మౌనిక పరిశీలించారు. అలాగే కాండ్రకోట, ఏలేరు రెగ్యులేటర్ వద్ద భద్రతా చర్యల్ని ఆర్డీఓ శ్రీరమణి, ఆర్ఎన్బి డిఈ రాఘవాచారి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎస్ఐ మౌనిక, ఇరిగేషన్ ఏఈ నిమ్మకల్లి శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు. అలాగే తుఫాన్ కారణంగా బలమైన ఈదురుగాలు వీయడంతో పోలీసు యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. పెద్దాపురం కట్టమూరు రోడ్డు మార్గంలో ఈదురుగాల వల్ల చెట్లు పడిపోవడంతో ఎస్ఐవి మౌనిక హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చెట్టు కొమ్మల్ని తొలగించడంతో పాటు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యల్ని చేపట్టారు.
మొంతా తుఫాన్ ముంచుకొస్తున్న తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికలు అనుసరించుకుని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాయవరం మండలంలో 23 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 10 కేంద్రాలు సుమారు 660 మందికి ఆశ్రయం కల్పించారు. రాష్ట్ర అంచనా కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పునరావాస కేంద్రాల్ని పరిశీలించి వారికి అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అధికారులకు తగు సూచన చేశారు. తహసీల్దార్ బివి భాస్కర్రావు మీడియాతో మాట్లాడారు. మండలంలోని సహాయక చర్యల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు పాల్గొన్నారు. దగ్గరలో ఉన్న రిలీఫ్ సెంటర్ మనకి సైక్లోన్పూర్ మండలి కాదు కాబట్టి 23 పాఠశాలలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. 23 సెంటర్లు లో ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 10 సెంటర్లో ప్రజలు వచ్చారు. 590 మంది ఇప్పటికీ 590 మందిని రిలీఫ్ సెంటర్లు పంపడం జరిగింది. ఈ 10 సెంటర్లు కూడా ఫుల్లీ ఫంక్షన్. ఇంకా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది, ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్, పవర్ పోతుంది కాబట్టి జనరేటర్, క్యాండిల్స్, ఏర్పాట్లు అన్ని పర్యవేక్షించి వెళ్ళారు. మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చేశారు. ఊరిపాకల్లో ఉన్నవారు ఎక్కడైనా శిథిలావస్థలో ఇళ్లలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులైనా సిద్ధం ఏలేరు జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడ్చెట్టి బాబీ పరిశీలించారు. ఏలేరు జలాశయ స్థితిగతుల్ని సంబంధిత ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయానికి చేరుకునే ఇన్ఫ్లో, జలాశయం నుండి దిగువకు విడుదల చేసిన అవుట్ఫ్లో వివరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడారు. తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.74 టీఎంసీలు నీటితో ఏలేరు జలాశయం ఉందని తెలిపారు. జలాశయం నుండి 5,175 క్యూసెక్ల నీటిని ఏలేరు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేకపోయినప్పటికీ అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అందరికి నమస్కారం. ఈ రోజు ముంతా తుఫాన్ సందర్భంగా ఇక్కడ మనం ఏలేరు రిజర్వాయర్ కి రావడం జరిగింది. ఏలేరు రిజర్వాయర్ లో 24 టీఎంసీల సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి 21 టీఎంసీలు ఉంది. అవుట్ ఫ్లో 5,000 వెళ్తుంది, 5,000. ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ రోజు ఎటువంటిదైనా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వాటికి సంబంధించి రక్షణ సహాయ చర్యలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలేరు టౌన్ అనే కాదు, మండలం కాదు, ప్రతిపాటి నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ అన్నది దాని ప్రభావం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల రక్షణ సహాయ చర్యలు మేము చేపట్టడం జరిగింది. అదే విధంగా తిమ్మరాజ్ చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు నేను అధికారులని మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి రిజర్వాయర్ నుంచి వెళ్ళే ఫ్లోది మనం తిమ్మరాజ్ చెరువుకి వెళ్ళేదాన్ని ఆఫ్ చేసాం. అందుకని తిమ్మరాజ్ చెరువు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమన్నా తిమ్మరాజ్ చెరువులో ఏమన్నా గట్లు పడిపోవడం అది ఉన్నా కూడా అన్నిటినీ కూడా మేము పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొంతా తుఫాన్ని సమర్థవంతంగా అధికారులు, కూటమి నాయకుల సహాయంతో మేము సమర్థవంతంగా ఎదుర్కొనే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకుండా చూసుకుంటాం. ఇప్పటికే అప్పనపాలెం బ్రిడ్జి కూడా అక్కడ రాకపోకలను అనేది ఆపివేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అక్కడ ఎవరిని అక్కడికి ఎంటర్ చేయకుండా అక్కడ సహాయక చర్యలు, అక్కడ వార్డుకు సంబంధించి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము సహాయక చర్యలు అధికారులతో మాట్లాడి అన్ని చోట్ల ఏర్పాటు చేసాం. ఇప్పటికే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో కుంగిన అప్పన్నపాలెం ఏలేశ్వరం వారధిని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జోరు వానలో కూటమి శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఏలేశ్వరం జలాశయం నుండి 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో అప్పన్నపాలెం బ్రిడ్జి వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. బ్రిడ్జిపై రాకపోకల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారు. హెచ్చరిక బోర్డుతో పాటుగా పోలీస్ పహారా పటిష్టం చేశారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అధికారులు సూచన తప్పక పాటించాలని కోరారు. త్వరలో బ్రిడ్జి మరమ్మతు పనులను చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో మన అప్పనపాలెం బ్రిడ్జి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏదైతే మన మొంతా తుఫాన్ సందర్భంగా వాటి రక్షణ సహాయ చర్యల్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అప్పనపాలెం బ్రిడ్జిది అందరికీ తెలిసిందే. ఇప్పటికే మేము దీనికి సంబంధించి ఈ 2 వీలర్స్ అయితేనే నడకదారిని అయితేనే కొంచెం ఆఫ్ చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఏదైతే అప్పనపాలెం వాళ్ళకి ఆర్డబ్ల్యూఎస్ వారికి కూడా మేము మాట్లాడడం జరిగింది. వారికి మంచినీటి సదుపాయం కూడా ఒకవేళ ఇంకా ఫ్లో ఎక్కువైనా, ఒకవేళ ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఫ్లో ఎక్కువయ్యి ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయినా కూడా వారికి మేము అన్నిటి సహాయ చర్యలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ గురించి ఇప్పటికే మేము మన మంత్రివర్యులతోటి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులతో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఇక్కడ ఈ ముంతా తుఫాన్ సందర్భంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అక్కడ ఉన్న అప్పనపాలెంలో ఉన్న ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు అయితే ముందస్తుగా వారికి అందుబాటులో అన్ని ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేయించాము. ఇప్పటికే ఏలేశ్వరం మండలంలో అయితేనే, నగర పంచాయతీలో అయితేనే 19 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఈవేళ రాత్రికి ఏమైనా ఎక్కువయ్యి, భగవంతుడి దయ వల్ల మన ప్రతిపాడు నియోజకవర్గానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఇప్పుడు అధికారులు అందరూ చెప్పడం జరిగింది. ఒకవేళ ఏమైనా ప్రకృతి వైపరీత్యంలో ఎటువంటి ఇబ్బంది అయినా కూడా మేము వెంటనే రక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడిన మోంతా. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాన్. జాతీయ రహదారి పనుల్లో కొండను పేల్చడంలో ఆందోళనలో ప్రమాదానికి గురైన గిరిజనుడు. నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గిరిజనుల ఆందోళన. మోంతా తుఫాన్ ఎఫెక్ట్. పెద్దాపురం మండలం కట్టమూరు వెళ్లే రోడ్డుపై విరిగిపడిన చెట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.